పొద్దున్నే ఏంటో ఈ బాధ. మనం ఊరుకుందాం అనుకున్న ఈ పొట్టమహతల్లు అయితే ఊరుకోనివ్వదు మనని. ఇన్ని రోజులు వీడియో పెట్టకుండా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? చెప్తానండి మీకు కూడా. ఇక పొద్దున్నే నా కిచెన్ చూడండి ఎలా ఉందో, చూసి జడుచుకోకండి. ఇక లంచ్లోకి వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. దీనికి తోడు కొంచెం నిన్నటిది పాసిపోయిన పప్పు ఉంది. ఇక మా బాబు వచ్చేసి ఇప్పుడే ట్యూషన్కి అయితే బయలుదేరుతున్నాడు. ఇక వాడిని ట్యూషన్కి పంపించి నోట్లో ముద్ద అయితే పెట్టుకుంటున్నాను. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు వ్లాగ్స్ 123. నేను మీ కళ్యాణి. ఎప్పట్లాగానే ఈ రోజు కూడా ఒక వ్లాగ్తో అయితే నేను మేము ముందుకు వచ్చానండి. ఇప్పుడు వచ్చింది, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? ఎన్ని రోజుల నుంచి జాగ్రత్త పరుచుకున్న నా ఫోన్లో వీడియోస్ అయితే ఎడిటింగ్ చేయకముందే మొబైల్లోని వీడియోస్ అయితే డిలీట్ అయిపోయాయండి. అది కూడా నాదే తప్పు. స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, ఫోన్ హ్యాంగ్ అవుతుంది అనేసి నేను కొన్ని వీడియోస్ డిలీట్ చేసి క్లియర్ డాటా అయితే చేశానండి. కానీ ఫోన్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇట్లా ఉంటుంది మనతోటి. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అయితే చేశానండి. నైట్ తిన్నాక పడుకునే ముందు ఇలా అంట్లన్నీ తోమేసి బోర్లిచ్చి పెడతానండి. ఇలా పెట్టడం వల్ల చుక్క వాటర్ లేకుండా తెల్లవారేసరికి అంట్లన్నీ డ్రై అయిపోతాయి. ఇక తర్వాత సెల్ఫ్లో చక్కగా చదువుకుంటాను. అలాగే అంట్లు మనం తడిగా పెట్టినట్టయితే గిన్నెల స్టాండ్ మొత్తం పాడైపోతుంది త్వరగా. ఇక ఇప్పుడే మా వారికి అయితే ఉప్మా పెట్టానండి. ఒక 5 minutes ముందు అయితే ఇలా పెడతాను, చల్లారిపోతుంది అనేసి, తినడానికి ఈజీగా ఉంటుంది. ఇక తిని మా వారు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. చూడండి మా బాబు అయితే ఇంకా లేగలేదు. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఎంత చక్కగా పడుకున్నాడో. 11 గంటలకు ట్యూషన్ కూడా ఉందండి. ఇగో చూడండి, బెడ్ పైన ఎక్కడవక్కడ వేసి వెళ్తారు. అందరూ జెంట్స్ ఇలాగే చేస్తారు అనుకుంటా. ఇవన్నీ సర్దుకోలేక తలప్రాణం తోకకొస్తుంది. మా వాడిని లేపాలంటే ఎలాంటి అలారం అవసరం లేదండి. ఖుషి టీవీలో 8 గంటలకు డోరా ప్రయాణం వస్తుందండి. అది పెట్టి కొంచెం వాల్యూమ్ పెంచుతాను. వాడంతకు వాడే లేసి కూర్చుంటాడు. ఇక ఖుషి టీవీ అయితే పెట్టాను, చూద్దాం ఎప్పటికి లేస్తాడో. ఇక పొద్దున్నే ఈ విండో కర్టన్స్ అయితే ఓపెన్ చేసి పెడతానండి. ఫ్రెష్ హెయిర్ తో పాటు సూర్యకిరణాలు కూడా లోపలికి వస్తాయి. మన మైండ్ కూడా మార్నింగ్ పొద్దున్నే రిఫ్రెష్ అవుతుంది. పొద్దున్నే మనం ఎండకు కూర్చోవడం వల్ల మన ఒంటికి డి విటమిన్ కూడా అందుతుంది. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే చదువుకుంటూనే ఉన్నాము. ఈ బిజీ లైఫ్ లో ఎక్కడికక్కడ ఇంట్లో పనులు వదిలేసి ఎక్కడ కూర్చుంటామండి. ఎందుకో కట్టం జరగట్లేదు అని చూస్తే కిచెన్ లో ఉండాల్సిన వైబర్ కాస్త హాల్లో పైకెక్కి కూర్చుందండి. మా వాడి దెబ్బకు మా వారు పైకైతే పెట్టారు. దాన్ని తీసుకొని బాగా అక్కడిక్కడ డోర్స్ కొడుతూ ఉంటాడండి. ఎక్కడ టీవీ పైన వేస్తాడు అని భయంతో పైకెక్కిచ్చాడు. మా కింద బ్లాగ్ లో ఉన్నది ఇది అయితే ఎప్పుడు లేచిందో ఏమో మరి. పొద్దున్నే బెడ్షీట్స్ అన్ని ఉతికేసి ఎండకెండేసింది. ఇలాంటివి చూసినప్పుడే మన పనులు ఇంకా అవ్వలేదని గాబరా పుడుతుంది మనసులో. అందువల్ల త్వరగా అయితే చేసుకుంటాము. ఇక్కడ కింద పోర్షన్ లో ఉండే వాళ్ళైతే ఇలా వెనక సైడ్ అయితే బట్టలు ఆరేసుకుంటారండి. ఇక మేము పైన ఉన్న వాళ్ళమైతే పైన స్లాబ్ పైన అయితే ఆరేస్తాము. ఈ విండో ఇలాగే ఓపెన్ చేసి పెడదామంటే ఇక్కడ కోతులతో భయం అండి. అందువల్ల ఇలా నెట్ అయితే వేసి పెడతాను. బంగారం అన్న దొరుకుతుందేమో కానీ ఇక్కడ ఎండ అయితే అసలు దొరకదండి. చూడండి మా బాబు అయితే ఇంకా లేగలేదు, బాగా జోరుగా నిద్రపోతున్నాడు. 15 minutes అవుతుంది కావచ్చు టీవీ పెట్టి, ఇంకా లేగలేదు. చూస్తున్నాను. నైట్ ఏమో త్వరగా పడుకోడు, ఇప్పుడేమో బాగా లేట్ గా లేస్తాడండి. ఎంతైనా పిల్లలుగా ఉన్నప్పుడే అన్ని ఎంజాయ్ చేయాలండి. ఇలా మనం పెద్దవాళ్ళం అయ్యాక బాధ్యతల వల్ల మనం ఎలాంటి ఎంజాయ్ చేయలేకపోతాం. ఇక బాబు లెగిసాక త్వరగా అయితే బ్రష్ చేయించి స్నానం చేయించాలి. చూస్తున్నాగానే 11 అయితే అవుతుంది. పిల్లలు ఇంట్లో ఉంటే అల్లరిగా గోలగోల పెడతారండి. కానీ వీడు పడుకున్న కొద్దిసేపు అయితే ప్రశాంతంగా ఉంటుంది. త్వరగా పనులు అయితే చేసుకుంటాను. ఇక బట్టలన్నీ ఒక్కొక్కటిగా దొరికినట్టు తీసుకెళ్లి ఇలా వాష్రూమ్ ముందు అయితే పడేస్తానండి, ఉతకడానికి గుర్తుంటుందని. ఇక ఇంట్లో పనులన్నీ అయ్యాక బయట కూడా ఊడ్చేస్తానండి డోర్ దగ్గర. ఇదిగో అండి ఇలా ఉంటుంది. ముందొచ్చేసి మా ఎదురుగా ఉన్న వాళ్ళైతే ఊడుస్తారు, లేదా నేనైనా ఊడుస్తానండి. ఇక కుదిరితే మిద్దెపైకి ఎక్కే మెట్లు కూడా ఊడుతాం అనుకుంటున్నానండి. చూద్దాం, టైంని బట్టి అయితే చేస్తాను. పైకి ఎక్కడానికి మెట్లు అయితే రోజు ఏం ఊడ్చామండి, వారానికి ఒకసారి అలా అయితే ఊడుస్తాము దుమ్ముని బట్టి. ఇన్వర్టర్ అయితే తీసుకొచ్చారు, కనెక్షన్ ఇస్తే అవ్వట్లేదండి. ఏమైందో ప్రాబ్లం ఒకసారి చూపించాలి. ఎప్పుడైనా పవర్ పోయినప్పుడు యూజ్ అవుతుంది అనేసి తెచ్చాము, కానీ అది పనిచేయట్లేదు ఎందుకో. కొత్తదైతే ఏం తీసుకోలేదండి, చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి అనేసి పాతదే తీసుకున్నాము సెకండ్ హ్యాండ్ లో. ఇలాగే కొంతమంది ఫంక్షన్ వెళ్లే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాము. వాళ్ళు ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఇటు నుంచి మోసుకుపోవడం ఎందుకని ఇలాంటివి ఉంటే అమ్మేసి వెళ్ళిపోతారు. కాబట్టి కొంచెం తక్కువ రేట్గా పడతాయి. ఇక ఒక్కొక్కరికి ఒక్కో చోట అయితే ఇలా పోస్టింగ్, ట్రాన్స్ఫర్, ఫంక్షన్స్ అలా అయితే వెళ్ళిపోతారు కదండి. ఇక అందువల్ల ఎవరు కొత్తవైతే కొనుక్కోరండి, చాలా తక్కువ. ఎందుకంటే ఇవి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా రాదు, ఎంతకో అంతకు ఇక్కడే అమ్మేసి వెళ్ళిపోతారు అందరూ. మ్యాక్సిమం ఇక్కడ అందరూ ఎక్కువగా సెకండ్ హ్యాండ్వే వాడతారండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందో తెలీదు కాబట్టి
ఇలా అయితే తీసుకుంటాము. అందరికీ సామాన్ కూడా ఎక్కువగా ఏముండదండి, మామూలుగా అవసరానికి తగ్గట్టుగానే ఉంటాయి. ఎక్స్ట్రా సామాన్ అయితే ఉండదు మన ఇళ్లలో ఉన్నట్టుగా. ఇక ఎక్కడికి వెళ్ళాలన్నా తప్పదు కదా, సర్దుకొని అయితే వెళ్ళిపోవడమే. అందువల్ల ఎక్కువ సామాన్ క్యారీ చేయడానికి రిస్క్గా ఉంటుంది అనేసి తక్కువ అయితే యూజ్ చేస్తామండి. ఉన్నంతలో అయితే వాడుకుంటాము. ఇక రూమ్లన్నీ మళ్ళీ సదిరే పని లేకుండా ఒకేసారి అన్నీ సదిరి పెట్టుకుంటూ అయితే ఊడ్చుకొస్తానండి. కొంచెం నిజానమైనా పర్లేదు, మళ్ళీ పని లేకుండా ఉంటుంది. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్లో వచ్చేసి మేమేం పెద్దగా యూజ్ చేయమండి. ఫ్రిడ్జ్ మిగతా బాక్స్లు అవన్నీ ఉంటే ఎక్స్ట్రా సామాన్ అయితే ఇందులో పెట్టుకుంటాము. కాబట్టి డస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. రూమ్ మార్నింగ్ ఒకసారి ఊడ్చామంటే మళ్ళీ ఈవినింగే ఊడ్చాల్సి వస్తుందండి. కానీ మేము ఉండే బెడ్రూమ్ మాత్రం రోజుకు 3-4 టైమ్స్ అయినా ఊడవాల్సి వస్తుంది. ఇక పిల్లలు ఇంట్లో ఉంటే అలాగే ఉంటుంది. మనం ఒక సైడ్ చదువుతుంటే ఇంకో సైడ్ మొత్తం చెత్త వేసేస్తుంటారు. కొంతమంది అడుగుతున్నారండి, మీ బాబు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదా అనేసి. ఇక్కడ మాకు ఆర్మీ స్కూల్లో వచ్చేసి 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక 5 ఇయర్స్లో మాత్రమే జాయిన్ చేసుకుంటారండి. ఏజ్ని బట్టి వేసుకుంటారు. ఇక మార్చిలో వచ్చేసి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే జాయిన్ చేయాలి ఇంకా నెక్స్ట్ మంత్. అంతలోపు వాడికి ఇంట్లో ఉండి బాగా అల్లరి ఎక్కువైపోతుంది, విసిగిస్తున్నాడు అనేసి కొంచెం బేసిక్ అయినా నేర్చుకుంటాడు అనేసి ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను. ఒకేసారి డైరెక్ట్గా స్కూల్కి పంపించినట్టయితే పిల్లలు భయపడతారు కదండి, కొంతమంది ఏడుస్తూ ఉంటారు. కొంచెం అలవాటు అవుతుంది అనేసి ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను. పర్లేదండి, వెళ్తున్నాడు బాగానే. చూడండి, ఇక అన్ని రూమ్స్ అయితే ఉడుచుకొని ఇప్పుడే కిచెన్లోకి అయితే అడుగు పెట్టానండి. చూడండి ఎలా ఉందో కిచెన్ వచ్చేసి. జడుచుకోకండి ఫ్రెండ్స్ చూసి. ఇప్పుడు కిచెన్లోనే నాకు 1/2 అవర్కు పైగా పని పడుతుందండి. నైట్ తోమిన గిన్నెలన్నీ సదిరేసి పెట్టుకొని సిలిండర్ మొత్తం తోమేసుకోవాలి. ఇక ఫైనల్గా వంటకట్ట మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాక ఇక కింద కిచెన్లో అయితే ఊడ్చేసి తుడుచుకుంటానండి ఒకేసారి. ఇక అంతలోపు బాబు లెగిసాడేమో, ఒక లుక్ వేసి వద్దాం రండి. అబ్బో లెగిసాడండి, చూడండి టీవీ చూసుకుంటూ ఎలా దర్జాగా పడుకున్నాడు, తాపీగా చూస్తున్నాడు వీడియో తీస్తుంది అనేసి. ఇక బ్లాంకెట్ అయితే నిండా కప్పుకొని పడుకున్నాడు. ఉషి టీవీ పెట్టామంటే చాలు మెల్లగా సౌండ్కి అయితే లేచి చూస్తుంటాడు. వీడియో తీస్తున్నానని భలే సిగ్గైతుంది మా వాడికి. చూడండి ఎలా కప్పుకొని పడుకున్నాడు. అటు సైడు ఉన్న టెడ్డీని కాస్త పక్కకు తెచ్చుకొని పడుకున్నాడు. పడుకునేటప్పుడు ఎవరు ఉన్నా లేకున్నా ఆ టెడ్డీ వాళ్ళ డాడీ ఇద్దరుంటే చాలండి, మంచిగా పడుకుంటాడు వాడు. ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే నైట్ 11-12 గంటల వరకు కూడా ఇదే గోలా ఉంటుందండి మా ఇంట్లో. స్నానం చేయడానికి లేపుతున్నా అనేసి చూడండి వీడు నా మీద ఎలా ఫైర్ అవుతున్నాడు. నువ్వు పో కిచెన్లకు అని అరుస్తున్నాడు. ముసుగుదని పడుకుంటున్నాడు. ఒక 1/2 అవర్లో అయితే స్నానం చేయించాలి. ఇక ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. కిచెన్లోకి వెళ్ళిందా లేదండి ఎలా చూస్తున్నాడు చూడండి. ఇక వాటర్ అయితే ఫ్రెష్గా వస్తున్నాయండి, సప్లై వాటర్ వస్తున్నాయి. ఇక బెండకాయలు అయితే మొత్తం కడిగి ఇలా స్ట్రైనర్లో అయితే వేసానండి, వాటర్ మొత్తం కిందికి వెళ్తాయి అనేసి. బెండకాయలో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా తడిపైన కోయొద్దండి. మనకు ఏమైనా ఎమర్జెన్సీ అనుకుంటే ఒక పొడి క్లాత్తో మొత్తం తుడుచుకున్న తర్వాతకే కోసుకున్నట్టయితే జిగురు లేకుండా ఉంటుంది కర్రీ చేసేటప్పుడు. ఇక ఫ్రెష్ వాటర్ వచ్చేటప్పుడే రైస్ అయితే కడిగేసి పెట్టానండి. ఆఫ్టర్నూన్కి వచ్చేసి కర్రీ అయితే ముందుగా చేసి పెడతాను, కానీ రైస్ మాత్రం 12:30-1కి అయితే పెడతానండి. ఒక తినే 1/2 అవర్ ముందు అయితే పెడతాను, వేడిగా ఉంటుందనేసి. ఇక బాబుకైతే స్నానం చేయించాను. ఇక తినడానికి ఉప్మా అయితే పెడుతున్నానండి. ఒక స్పూన్ ఇస్తే ఇక తనంతకు తనే తింటాడనేసి. ఇంతకు ముందు తినిపించేదానండి, కానీ ఇప్పుడిప్పుడే కొంచెం వాడంతకు వాడు సెల్ఫ్గా తినడానికి అయితే పెడుతున్నాను. ఇక చూడండి ఎలా కూర్చున్నాడో. ఇక వాడు ఉప్మా తినేలోపు అయితే నేను స్నానం చేసి వస్తాను. పెట్టుకో, చూపిస్తా దబ్బున. రెడీ 1 2 3. ఒరిజినల్ వాయిస్ పెడదామంటే బ్యాక్గ్రౌండ్లో టీవీ వాయిస్ అయితే వినిపిస్తుందండి, అందువల్ల కాపీరైట్ పడుతుందనేసి నేనైతే మళ్ళీ మ్యూట్ చేసేసాను. ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఇక వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి. బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇక నిన్నటిది వచ్చేసి మెంతి కూర పప్పు అయితే ఉంది, పాసిపోయింది, అదే తినాలి. ఇక
ఇక్కడ చండీగఢ్లో వచ్చేసి కూరగాయలతో సహా ప్రతిదీ రేట్ ఎక్కువగానే ఉంటుందండి. మేము స్వయంగా కొనుక్కుంటాం కాబట్టి ప్రతి ఒక్క దాని వాల్యూ అయితే మాకు తెలుసండి. కాబట్టి అంత త్వరగా ఏది పాడేయాలనిపించదు. మరీ తినరాకుండా స్మెల్ వస్తున్నట్టయితే పడేస్తాం, కానీ ఎక్కువగా అయితే ఏది వేస్ట్ చేయాలనిపించదు. పైగా ఇక్కడ మాకు చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏది అంత త్వరగా పాడవ్వదండి. అసలు ఈ తిండి కూడా దొరకక చాలా మంది చిన్న పిల్లలతో సహా చాలా మంది అయితే బాధపడుతుంటారండి. అలాంటి వారికి ఇచ్చిన పుణ్యం వస్తుంది, కానీ ఊరికే డస్ట్బిన్లో పడేస్తే ఏంటి లాభం. ఇక్కడ మేమున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరికి ఇవ్వలేమండి. మాకు ఇక్కడ లోపలికి ఎవ్వరు రారు, మమ్మల్ని కూడా బయటికి వెళ్ళనివ్వరు. కాబట్టి మేమైతే ఉన్న దాంట్లోనే వేస్ట్ చేయడానికి మనసొప్పక అలాగే తినేస్తాము. కర్రీస్ కూడా ఎప్పుడు రెండు అలా ఏం చేయనండి. ఒకవేళ ఏదైనా బై సిచ్యువేషన్లో చేయాల్సి వస్తే ఏదైనా తక్కువగా ఉంటే మాత్రమే ఎక్స్ట్రా కర్రీ అయితే చేస్తాను, కానీ మామూలుగా అయితే ఒక కర్రీతోనే మేము అడ్జస్ట్ అయిపోతాము. మనం చిన్నగున్నప్పటి నుంచి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ఏది మన మిడిల్ క్లాస్ వాళ్ళకు వేస్ట్ చేయాలనిపించదు. కానీ ఇంత కష్టపడి తీసుకున్న వీడియోస్ అయితే అసలు డిలీట్ అయ్యేసరికి చాలా బాధ అనిపించిందండి. ఎన్ని రోజుల నుంచి అసలు వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. ఇక టైం కుదరక నేనైతే అలాగే వదిలేసాను. కానీ ఎప్పటి పని అప్పుడే చేయాలని పెద్దవాళ్ళు అంటారు. అప్పుడే నేను వీడియోస్ అన్నీ పోస్ట్ చేసినుంటే ఇప్పుడు డిలీట్ అయిపోయినా నాకేం ప్రాబ్లం అవ్వకపోదండి. కానీ అప్లోడ్ చేయని వీడియోస్ డిలీట్ అయిపోయాయి కదా, అందువల్ల చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. అన్నట్టు ఈ వీడియో నిన్న మంగళవారం రోజు అయితే షూట్ చేశానండి, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు. ఇక ఈరోజు బుధవారం కదా, ఈరోజు అయితే పబ్లిక్ చేస్తాను. మనం కష్టపడకుండా వెళ్ళినవి మాత్రం మనకు అంతగా బాధ అనిపించదండి. కష్టపడి మనం చేసుకున్నవి మాత్రం అలా వీడియోస్ పోయినందుకు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అయితే మన చేతిలో ఉండవు కదండి. కానీ ఏం లాభం, ఇప్పుడు బాధపడ్డా తిరిగి రావు కదండి. ముందు జాగ్రత్త ఉండాలి కదా. కానీ ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి వదిలిపెట్టి ఇప్పుడు జరగబోయే దాని గురించి ఆలోచించాలన్న ఉద్దేశంతో నేనైతే మళ్ళీ కొత్తగా ఫ్రెష్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి. వీడియో లెంత్ అయిపోతుంది, మీకు చూడడానికి బోర్ వస్తుంది అనేసి నేనైతే 11:30 వరకు అయితే వీడియో షూట్ చేశానండి. ఆ తర్వాత అయితే షూట్ చేయలేదు. ఇక బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇక మా బాబు అయితే ట్యూషన్కి పంపిస్తున్నాను ఇప్పుడు. ఇక రెడీ చేసి బ్యాగ్ అయితే వేసానండి. పో ఏం పోలేదు, పో, ఏం మురిసిపోదు. బాయ్ బాయ్ చెప్పు చిన్నగా. బాయ్. అక్కడ చూస్తాపో. ఇక ఇక్కడ బాల్కనీలోంచి అయితే చూస్తానండి. ఇక మా బాబు ట్యూషన్ దగ్గరికి వెళ్ళేదాకా అయితే కనిపిస్తుంది. ఒక్కడు వెళ్తే ఏం ఏడ్చకుండా వెళ్తాడు. అదే నేను ట్యూషన్ దగ్గరకి వెళ్ళి పంపించి మళ్ళీ రిటర్న్ బయలుదేరి వచ్చేటప్పుడు ఉండు అని ఏడుస్తూ ఉంటాడు. ఇక అందువల్ల బాబునైతే ఒక్కనే పంపిస్తున్నాను. చూడండి, అటు బారు వెళ్ళేదాకా అయితే కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎలా పరిగెత్తుతూ ఉన్నాడో. ఇక ఇక్కడ గార్డెన్లో మాత్రం గడ్డి బాగా పెరిగిపోయిందండి. నిన్న మొన్న ఒక 2-3 టైమ్స్ అయితే వర్షాలు పడ్డాయి. ఇక అందువల్ల గడ్డి బాగా లేచిపోయింది. ఏమైనా చెట్లు పెడదామంటే గడ్డి సంగతి పక్కన పెట్టినట్టయితే వర్షానికి పైన స్లాబ్ పైన ఉన్న వాటర్ మొత్తం కనెక్షన్ ఇక్కడ గార్డెన్ ఏరియాలోకి అయితే ఇచ్చారండి. అందువల్ల పైన పడ్డ వర్షం మొత్తం కిందికి వచ్చేస్తుంది. పైగా ఇది లోయలాగా ఉన్నందువల్ల మొత్తం దీంట్లోనే వాటర్ అయితే నిలిచిపోతాయండి. ఏమైనా చెట్లు వేసినా వాటర్ నిలిచిపోవడం వల్ల పాడైపోతాయి. ఇక ఇక్కడ వచ్చేసి నేను చిక్కుడు చెట్టు అయితే పెట్టానండి. చూడండి, దీనిపైకి అయితే పారింది, కానీ అసలు పూత లేదు, చిక్కుడుకాయలు కూడా కాయట్లేదండి. ఈ వర్షానికి ఏం చెట్లు పెడదామన్నా భయమే అవుతుంది. లాస్ట్ టైం ఇలాగే పెట్టాము, కానీ అసలు ఏం చెట్లు బతకలేదండి. ఇక్కడ వర్షాలకైతే ఏం కుదవలేదండి.
ఎప్పుడెప్పుడు వస్తూనే ఉంటాయి సీజన్తో పని లేకుండా. కానీ వర్షాకాలం ఇంకా ఎక్కువగా ఉంటాయండి. 2 డేస్కి 3 డేస్కి ఒకసారి కూడా అలా వస్తుంటాయి. కాబట్టి ఇక ఏం చెట్లు అయితే పెట్టలేకపోతున్నాను. ఇక రోడ్ అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి మా బాబు ఉప్మా తింటాడేమని పెడితే ఎలా మొత్తం అది చేశాడో, తినకుండానే వెళ్ళిపోయాడు. చివరికి నేను తినిపిద్దామన్నా తినలేదు. ఇక నేను కిచెన్లో పని చేసుకుంటూ ఉండగా పల్లీల డబ్బా ఎత్తుకొని వచ్చి తింటూ కూర్చున్నాడు. ఇక ట్యూషన్కి పంపించాక నేనైతే ఈ బట్టలు ఆరేయడానికి అయితే మిద్దెపైకి వెళ్తున్నాను. ఇక బెండకాయ ఫ్రై అయితే పొయ్యి మీద వేసి వేగిపోయే లోపు అయితే ఈ బట్టలు అయితే ఉతికేసానండి. మిద్దె పైన కూడా ఎలా ఉంటుందో నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఇక మేమైతే ఈ పైననే బట్టలు అయితే ఆరేసుకుంటామండి. చూడండి ఈ పైన ఉన్న వాళ్ళు మొత్తం ఇలా పైన అయితే ఆరవేశారు బట్టలన్నీ. ఇక ఇంతేనండి ఎండ, ఇంకా ఇంతకు మించి ఎక్కువ అయితే మాకేం ఉండదు. ఒక్కో రోజు ఈ బట్టలు కూడా ఆరవు. 2-3 డేస్ పాటు మంచు కురుస్తూ ఉంటుంది. కానీ ఈ 1 వీక్ నుంచి కొంచెం పర్లేదండి, బట్టలు అయితే ఆరిపోతున్నాయి త్వరగా. 8-8:30 నుంచి అయితే అందరూ బట్టలు ఎండేయడం అయితే స్టార్ట్ చేశారండి, ఎండకు సరిగ్గా ఎండవు అనేసి. ఇక నేను కూడా బట్టలు అయితే ఇప్పుడే ఎండేసాను. ఇక ఇంట్లోకి వెళ్ళి తినేసేయాలి. టైం వచ్చేసి 11:30 అయిపోయిందండి. ఇక ఫైనల్గా 11:30కి అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. ఇక ఉప్మా చేశాను ఈరోజు, కానీ నాకు అంతగా ఎక్కదు. ఇక నైట్ది చపాతీ ఉంటే అది వేడి చేసుకొని తింటున్నాను. ఇక తినేసి మిద్దెపైకి వెళ్ళి కాసేపు అయితే ఎండకు కూర్చుంటాను. ఇక మా బాబు అయితే తిరిగి వచ్చేస్తాడు ఇప్పుడు ట్యూషన్ నుంచి. ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.